హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు దయ్యపు చాకరి అనే ఒక కథ చెప్పుకుందాం. ఇది టి బలరామయ్య గారు రాశారనమాట. ఇదేంటంటే శివాపురం జమీందారు గారికి శివాపురంలో పెద్ద భవంతి ఒకటి ఉందన్నమాట. అయితే ఆయన ఎక్కువ అక్కడ ఉండేవారు కాదు. ఆయన రాజకార్యాల నిమిత్తము, ఆయన వ్యాపార నిమిత్తము ఆయన ఎక్కువ కాలము పట్టణంలో ఉంటూ ఉండేవారు అనమాట. అయినా కూడా శివాపురం భవంతిలోను నౌకర్లు చాకర్లు ఇంటిని కనిపెట్టుకుని ఆ భవంతిని కనిపెట్టుకుని ఉండేవారు అనమాట. తోటమాలేమో తోట పని చేస్తూ ఉండేవారు, వాళ్ళు వంటలు చేసుకుంటూ ఉండేవారు, ఇల్లు తుడిచేవాళ్ళు ఇల్లు తుడుస్తూ ఉండేవారు. అట్లా అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఆ భవంతిని ఎప్పుడు నీట్గా ఉంచుతూ ఉండేవారు అనమాట. అయితే వీళ్ళందరూ ఏం చేసేవారు, ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు అనమాట. రాత్రిపూట కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్లకుండా ఆ జమీందారు గారి ఇంట్లోనే పడుకొని నిద్రపోతూ ఉండేవారు అనమాట. అలా వాళ్ళు సుఖంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతుండేటప్పటికి ఒకసారి ఏమవుతుంది, ఒకరోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత అందరిలో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇంటి గదుల్లోనూ ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది అనమాట. తలుపులు తెరిచిన శబ్దము, తలుపులు మూసిన శబ్దము ఇట్లా వినిపిస్తుందనమాట. వంటింట్లోంచి ఏవో చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి. తలుపులన్నీ మూసిన ఇంట్లో చప్పుళ్ళు వినిపిస్తే ఎవరికైనా భయం వేస్తుంది కదా, వాళ్ళకు కూడా అలాగే భయం వేస్తుంది అనమాట. అమ్మో ఏదో దెయ్యం ఏదో వచ్చి ఉంటుంది, దొంగాడైతే మనం అందరం ఇలా మెలకుగా ఉన్నప్పుడు ఎందుకు శబ్దం చేస్తాడు, ఇదేదో దెయ్యమే అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ భయపడిపోతారనమాట. భయపడిపోయి అందులో ఒకళ్ళిద్దరు ఏం చేస్తారు, కొంత ధైర్యం తెచ్చుకొని ఎవరది అని గట్టిగా కేకలు పెడతారనమాట. కేకలు పెట్టేటప్పటికి అటువైపు నుంచి జవాబు రాదు, చప్పుళ్ళు ఆగవు. అయితే వాళ్ళు ఇంకా రాత్రి ఆ ఇంట్లో ఉండటానికి వాళ్ళకి భయం వేసేస్తుంది. అమ్మో ఇదేదో దెయ్యమేను, ఇదేంటి మనం ఇక్కడ రాత్రి ఉంటే మనల్ని పీక్కు తినేస్తుంది అని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారు, నౌకర్లందరూ గబగబా ఇంటికి తాళం పెట్టేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అయితే ఒకడు గంగులు అనే ఒక చిన్న కుర్రాడు మట్టుకి ఆ భవంతిలోనే ఉండిపోతాడనమాట. వాడేంటి ఈ నౌకర్ల కింద నౌకరిగా పనిచేసే ఒక చిన్న పిల్లవాడు అనమాట. వాడు బాగా అలసిపోయి వీళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే వాడు ఒక మంచం కింద పడుకొని నిద్రపోయి గురకబెట్టి నిద్రపోతూ ఉంటాడనమాట. వీళ్ళు కూడా ఎవరు పట్టించుకోరు, వాడిని ఎవరు గమనించుకోలేరు. వీడేమో నిద్రపోతున్నాడు కదా, వీడు అక్కడ ఉండిపోయాడు అనమాట. వాడి విషయం ఇంకా నౌకర్లకి ఎవ్వరికీ గుర్తే ఉండదన్నమాట. వాళ్ళు వెళ్ళిపోతారు. వీడు పాపం గాఢమైన నిద్రలో వీడు ఉండిపోతాడనమాట. అయితే నౌకర్లందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి ఏమవుతుంది, వంటింట్లో ఏదో పెద్ద పళ్ళెం పడిపోతే శబ్దం వస్తుంది, అట్లాంటి పెద్ద శబ్దం వస్తుంది అనమాట. శబ్దం వచ్చేటప్పటికి ఈ గంగులకి సడన్గా మెలకు వస్తుంది. మెలకు వచ్చి ఇదేంటి వంటింట్లో ఎవరో శబ్దం చేస్తున్నారు, అప్పుడే తెల్లారిపోయిందా ఏంటి అని చెప్పి లేచి కూర్చొని చుట్టూ చూస్తాడు. చుట్టూ చూసేటప్పటికి ఏముంది, ఆ మిగిలిన నౌకర్లు ఎవ్వరూ వీడికి కనిపించకపోయేటప్పటికీ వాడు లేచి కూర్చుని అదేంటి ఎవ్వరూ లేరు, చూస్తే అంత చీకటిగా ఉంది, ఇంకా తెల్లారలేదు, వంటింట్లో శబ్దాలు వస్తున్నాయి ఏంటి అని చెప్పి వాడు ఏం చేస్తాడు, వంటింటి తలుపు తీసి తొంగి చూస్తాడనమాట. తొంగి చూసేటప్పటికి ఒక్కసారి కొయ్యబారిపోయినట్టు అయిపోతాడు. వంటింట్లో వాడికి ఒక పెద్ద కొండముచ్చు లాంటి ఆకారం కనిపిస్తుంది అనమాట. ఆకారం కనిపించి అది అన్ని పనులు చేస్తూ ఉంటుందన్నమాట. వంటింట్లో పనులు చేస్తూ ఉంటుంది. వాడు ఆశ్చర్యంగా దాన్ని చూస్తూ భయంగా అలా చూస్తూ ఉండిపోతాడనమాట. ఆ కొండముచ్చు ఏం చేస్తుంటుంది, వంటింట్లో ఉన్న అంట్ల గిన్నెలన్నీ తోమేస్తుంది, అదేంటి తూము దగ్గర శుభ్రంగా కడిగేస్తుంది, ఆ తోమిన అంట్లన్నీ అలమరలో నీట్గా సర్దేస్తుంది, వంటిల్లు శుభ్రంగా కడిగేస్తుంది, అన్ని పనులు నీట్గా చేసేస్తూ ఉంటుంది అనమాట. ఈ గంగులు అన్నీ అలా చూస్తూ ఉంటాడు. ఈ కొండముచ్చు ఏం చేస్తుంది, అంట్లు తోమటం పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా ఇల్లంతా కడిగేస్తుంది కదా, వంటిల్లంతా కడిగేసిన తర్వాత బయటకు వచ్చి అదేంటి ఆ సోఫాలు ఆ మంచాలు అవన్నీ కూడా శుభ్రంగా గుడ్డ పెట్టి నీట్గా అన్నీ తుడిచేస్తుంది అనమాట. ఒక్కొక్క గది శుభ్రంగా నీట్గా చేసేసి తుడిచేసి ఊడ్చేసి అన్ని పనులు అన్ని మొత్తం చేసేస్తుంది అనమాట. ఈ గంగులు ఏం చేస్తాడు, దానికి అంట పడకుండా నెమ్మదిగా ఒక మూల నక్కి ఆ కొండముచ్చు చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధగా చూస్తూ ఉంటాడనమాట. ఆశ్చర్యపోతూ ఉంటాడు, ఒక పక్కన వాడికి భయం వేస్తూ కూడా ఉంటుంది. అయినా కూడా అన్నీ చూస్తాడు. 1 గంట లోపల ఈ కొండముచ్చు ఇంటి పనులన్నీ మొత్తం చేసేస్తుంది అనమాట. చేసేసి ఆ తలుపులు మూసి ఉన్న ద్వారం ఉంటుంది కదా, మెయిన్ డోరు, దాంట్లోంచి వెళ్ళిపోతుంది అనమాట అది బయటికి. ఇదంతా చూస్తాడు. చూసేటప్పటికి ఇంకా వాడికి భయం వేసేస్తుంది. అమ్మో ఇదేదో దెయ్యమేను అని చెప్పి వాడికి
భయంతో ఏం చేస్తాడు, ఆ ఇంటి పని మొత్తం శుభ్రంగా చేసేసింది కదా, చాలా త్వరగా చేసేసింది కదా, ఎంత భయపడుతున్నా కూడా ఆ పనికి, ఆ తొందరగా చేసిన దానికి ఎంతో ముచ్చట పడిపోతాడనమాట ఈ పిల్లవాడు. ముచ్చట పడిపోయి ఇంకా అది వెళ్ళిపోయింది కదా అని వాడు శుభ్రంగా పడుకొని నిద్రపోతాడు. నిశ్చింతగా ఇంకా ఏం భయం లేకుండా నిద్రపోతాడనమాట. అయితే తెల్లారిన తర్వాత ఈ నౌకర్లు ఏం చేస్తారు, తలుపు తాళం తీసుకుని లోపలికి వస్తారు. లోపలికి వచ్చి చూసేటప్పటికి ఏముంది, గంగులు అక్కడ మంచం మీద పడుకొని నిద్రపోతూ ఉంటాడు. వాడుని వీళ్ళు లేపుతారనమాట. లేపి ఇదేంటి గంగులు లే నువ్వు ఇక్కడే ఉండిపోయావా, మేము చూసుకోలేదు, తెల్లవారులు నువ్వు ఇక్కడే ఉన్నావా ఏంటి, అదేంటి నిన్ను ఆ దెయ్యం ఏమీ అల్లరి పెట్టలేదా, ఇంకా నయ్యం నిన్ను పీక్కు తినలేదు అని అంటారనమాట. అనేటప్పటికీ వీడంటాడు, అదేంటి మీరు దెయ్యాన్ని చూసారా అని అడుగుతాడు ఈ గంగులు వాళ్ళని. అడిగేటప్పటికి వాళ్ళు అంటారు, మేము చూడలేదు, నువ్వు చూసావా ఏమిటి అని వాళ్ళు మళ్ళీ తిరిగి అడుగుతారనమాట గంగుల్ని. అడిగేటప్పటికి చూడటం ఏమిటి, నేను గంట సేపు అది చేసే పని మొత్తం చూశాను, ఎంత బాగా చేసింది అనుకున్నారు, అది అసలు పని మొత్తం ఇంట్లో ఉన్న పని మొత్తం చేసేసింది అది అని చెప్తాడనమాట. చెప్పేసేపటికి నౌకర్లు ఆశ్చర్యపోయి ఇంటి పని మొత్తం ఇల్లంతా చూస్తారు. ఇల్లంతా చూసేటప్పటికి ఏముంది, ఇంట్లో అంట్లన్నీ తోమేసి ఉంటాయి, గిన్నెలన్నీ చక్క నీట్గా పెట్టేసి ఉంటాయి, ఇళ్ళన్నీ గదులన్నీ శుభ్రంగా తుడిచేసి ఊడ్చేసి, సోఫాలు మంచాలు అన్నీ నీట్గా తుడిచేసి ఉంటాయి అన్నమాట. ఇల్లంతా చాలా నీట్గా ఉంటుంది, శుభ్రంగా. అబ్బో ఇదంతా ఈ దెయ్యం పనే అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఈ గంగుల్ని అడుగుతారనమాట. అవునా, ఇదంతా దెయ్యం చేసిన పనేనా, నువ్వు చూసావా దెయ్యాన్ని అంటే, అవును నేను స్వయంగా దెయ్యాన్ని చూశాను, దెయ్యమేను ఇదంతా చేసింది అంటే, ఆ దెయ్యం ఎలా ఉంది ఏమిటి అని అడుగుతారనమాట. వాళ్ళు అడిగేటప్పటికి వాడు అంటాడు, అది గొప్ప కొండముచ్చులాగా ఉంది అని చెప్పి గంగులు చెప్తాడు. చెప్పేటప్పటికి అందరూ భయపడిపోయి ఇదేంటి అమ్మో ఎట్లాగా ఈ దెయ్యం రాత్రిపూట రోజు వస్తుందో ఏంటోను, మనం రాత్రిపూట ఇక్కడ పడుకోకూడదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, శుభ్రంగా వంట చేసుకొని శుభ్రంగా తినేస్తారనమాట. తినేసేసి అవన్నీ ఇంకా అసలు అంట్లు గింట్లు ఏమి తోమరు, అవన్నీ అక్కడే పెట్టేసి మళ్ళీ రాత్రికి కూడా వాళ్ళకి కావాల్సినవి మళ్ళీ వేరే పాత్రలో తీసుకొని మళ్ళీ అవి కూడా వండేసేసుకొని రాత్రి కూడా వండుకొని శుభ్రంగా తినేసేసి ఎక్కడవక్కడ పడేసేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయేటప్పటికి ఈసారి ఏం చేస్తాడు, గంగుల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతారు. నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండొద్దు, ఎందుకు మాతో పాటు వచ్చేసాయి అని చెప్పి శుభ్రంగా తినేసేసి గంగుల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతారనమాట. అయితేను ఈ గంగులు సరే దెయ్యాలతో మనం చెలగాటం ఆడకూడదు, వాటి కోపం ఎప్పుడు వస్తుందో ఏంటో తెలీదు అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు. మొన్నాడు ఉదయమే వీళ్ళు మళ్ళీ నౌకర్లు తిరిగి వచ్చి చూసేటప్పటికి ఏముంది, వాళ్ళు వదిలిపెట్టిన ఎంగిలి పళ్ళాలు, వంట పాత్రలు మళ్ళీ ముందుటి రోజులాగే అన్నీ నీట్గా తోమేసి అన్నీ ఎక్కడొక్కడ సర్దేసి ఉంటాయన్నమాట. ఇల్లంతా కూడా చక్కగా ఊడ్చి సర్దిపెట్టి ఉంటుందన్నమాట. వీళ్ళకి చాలా ఆనందం వేసేస్తుంది. అమ్మ ఈ కొండముచ్చు దెయ్యం ఏదో చాలా మంచి దెయ్యంలాగా ఉంది, ఏంటి మన పనులన్నీ చేసి పెట్టేస్తోంది, ఇది ఎంతో చాలా హాయిగా ఉంది, రాత్రి మనం ఇక్కడ ఉండకుండా ఉంటే చాలు మన పనులన్నీ ఇది చేసేస్తోంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా భోజనం చేసిన పళ్ళాలు ముందు రోజు అన్నీ వదిలిపెట్టారు కదా, అదే కాకుండా ఈ మొన్నాడు కూడా ఏం చేస్తారు, వాళ్ళు శుభ్రంగా వాళ్ళ మాసిపోయిన బట్టలు కూడా ఉతుక్కుని ఆరేసుకోకుండా అన్నీ అక్కడ ఒక పోగు పెట్టేసి వెళ్ళిపోతారనమాట. ఇది ఎంతో మంచి దెయ్యం, ఇది ఎంతో మంచి దెయ్యం అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పటికి ఈ రాత్రి మళ్ళీ వస్తుంది కదా, రాత్రి మళ్ళీ వచ్చేటప్పటికి ఈ బట్టలు కూడా ఉతికి ఆరేసేస్తుంది అనమాట. మొన్నాడు వీళ్ళు వచ్చి చూసుకునేటప్పటికి ఇల్లు శుభ్రం చేయటమే కాకుండా వీళ్ళ బట్టలు కూడా శుభ్రంగా ఉతికి ఆరేస్తుంది. ఈ గంగులు ఏం చేస్తాడు, వాడికి ఇవన్నీ రోజు చూస్తున్నాడు కదా, రోజు చూస్తున్నప్పటికీ వాడికి కొంచెం ధైర్యం వస్తుందన్నమాట. ధైర్యం వచ్చి ఇది చాలా మంచి దెయ్యంలాగా ఉంది, లేకపోతే ఇంత మంచిగా ఇన్ని పనులు ఎందుకు చేస్తుంది, చెడ్డ దెయ్యం అయితే ఈ పాటికి ఎప్పుడో ఇల్లంతా ధ్వంసం చేసేసి ఇల్లంతా కొలిక్కి తెచ్చిపెట్టి మనల్ని కూడా పీక్కు తినేసేసేది అని చెప్పి గంగులు అనుకుంటాడు అనమాట. అనుకుని ఏం చేస్తాడు వాడు, మొర్నాడు అదేంటి వాళ్ళతో పాటు వెళ్లకుండా మిగిలిన నౌకరులతో పాటు వాళ్ళు రాత్రిపూట బయటికి వెళ్లకుండా ఆ రోజు వాళ్ళకి ఎవ్వరికి తెలియకుండా వాడు ఇంట్లో ఉండిపోతాడనమాట. ఆ ఇంట్లో ఉండిపోయేటప్పటికి మళ్ళీ ఒక రాత్రి అయ్యేటప్పటికి కొండముచ్చు వస్తుంది కదా, దెయ్యం కొండముచ్చు అది రానే వస్తుంది. వచ్చేటప్పటికి వీడి గుండెలు దడా కొట్టుకుంటూ ఉంటాయి. అమ్మో దాంతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ మాట్లాడితే ఏం చేస్తుందో ఏంటోను, మనల్ని పీక్కు తినేస్తుందో ఏంటోను, అయినా సరే మనం ధైర్యంగా దాంతో మాట్లాడాలి అని చెప్పి ఏం చేస్తాడు,
భయపడుతూనే దానికి ఎదురుగుండా వెళ్తాడనమాట. వెళ్ళి అడుగుతాడు, నువ్వెవరు, ఏంటి, ఎందుకు ప్రతి రాత్రి వచ్చి నువ్వు ఈ పనులన్నీ చేసి పెట్టి వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఆ గంగులు ఆ కొండముచ్చుని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆ కొండముచ్చు ఒక్క నిట్టూర్పు విడిచి అంటుంది, ఏం చెప్పేది నాయన, ఇది నాకు యమధర్మరాజు విధించిన శిక్ష. ఈ జమీందారు గారి తండ్రి దగ్గర నేను నౌకరుగా పనిచేసేవాడిని. అప్పుడు మహా సోమరిపోతుగా బద్ధకస్తుడుగా ఉండేవాడిని. ఎప్పుడు ఏ పని చేసేవాడిని కాదు. శుభ్రంగా తిని బాబుగారు ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళు పెట్టిన తిండి తింటూ సోమరిపోతుగా ఉండేవాడిని. ఎప్పుడు ఏ పని చేయలేదు. ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టలేదు. ఆయన సొమ్ము మట్టుకి తిన్నాను. ఆయనకి చిన్న మెత్తు పని కూడా చేయలేదు. నాకు కాలం తీరిపోయి నేను చనిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు నేను చేసిన తప్పు చెప్పి నాకు ఈ శిక్ష విధించాడు. ఈ కొండముచ్చు రూపంలో వెళ్ళి నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఆ చాకరీ అంతా చేస్తూ ఉండు. చాకరీ చేస్తేనే కానీ నీకు ఈ శిక్ష తప్పదు. నీకు ఇదే శిక్ష అని చెప్పి నాకు ఈ శిక్ష వేశారు. చాకరీ ఏముందిలే, చేసేస్తున్నాను, నాకు పెద్ద అదేమీ కష్టం అనిపించట్లేదు. కానీ ఈ చలికాలంలో ఆరు బయట నేను ఉండటమే నాకు చాలా బాధగా ఉంది. ఆ బాధ ఎంత బాధో ఆ భగవంతుడికే తెలియాలి. చలికి వణికిపోతున్నాను, బిగుసుకుపోతున్నాను. నాకు యమధర్మరాజు వేసిన చాకరీ శిక్ష కంటే కూడా నాకు ఈ శిక్షే భరించలేకుండా ఉన్నాను అని ఈ కొండముచ్చు దెయ్యం ఈ గంగులతో అంటుందన్నమాట. అనేటప్పటికీ పాపం ఈ గంగులకి ఆ దెయ్యాన్ని చూసి జాలి వేస్తుంది. అయ్యో పాపం, నేను మా మిగిలిన నౌకర్లతో చెప్తానుండు, వాళ్ళతో మాట్లాడి నీకు మంచి చొక్కాను షరాయి ఇప్పిస్తాను. నువ్వు అవి వేసుకొని నువ్వు నీ పనులన్నీ చేసుకో, అవి వేసుకొని నువ్వు బయట ఉండు, నీకు ఎంత చలి వెయ్యదు అస్సలు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆ దెయ్యం అంటుంది, అదే కాకుండా కొంచెం కప్పుకోవటానికి గొంగలి కూడా ఒకటి ఇప్పించు అంటుందన్నమాట దెయ్యం. అనేటప్పటికీ కూడా అవును, నీకు గొంగళి కూడా నేను ఒకటి ఇప్పిస్తానుండు, అది కప్పుకుంటే ఇంకా అస్సలు చలి ఉండదు నీకు, నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పి ఈ గంగులు ఈ దెయ్యంతో అంటాడనమాట. అనేటప్పటికీ అవునవును, నువ్వు నాకు అవన్నీ ఇవ్వు, నా కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పి దెయ్యం కూడా అంటుందన్నమాట. అనేటప్పటికీ సరే అని చెప్పి మొన్నాడు ఏం చేస్తాడు, ఈ గంగులు మిగిలిన నౌకర్లతో మాట్లాడతాడు. నేను నిజంగా నిన్న రాత్రి దెయ్యంతో మాట్లాడాను, పాపం అది చలికి చాలా బాధపడుతోందిట, దానివల్ల మనం చాలా లాభం పొందుతున్నాం కదా, కనుక దానికి ఒక ఉలెన్ షర్ట్ ఒకటి, తర్వాత ప్యాంట్ ఒకటి ఇద్దాము, దాంతోపాటు ఒక రజాయి కూడా ఇద్దాము. ఇస్తే ఆ దయ్యానికి పాపం చలి తగ్గుతుంది. ఆ యమధర్మరాజు విధించిన శిక్ష గురించి కూడా వివరంగా చెప్తాడనమాట. చెప్పేటప్పటికి నౌకర్లందరూ కూడా పలుకొని, అవును మనం ఏదో ఒకటి దెయ్యం కోసం చెయ్యాలి, దెయ్యం కోసం మనం వెచ్చని దుస్తులును రజాయి ఏర్పాటు చేద్దాము, ఈ దెయ్యం మనకి బోళ్ళంత పని చేసి పెడుతోంది కదా, దెయ్యానికి కూడా మనం సహాయం చేద్దాము అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తారు, సరే అని చెప్పి అవన్నీ కొని అవన్నీ అందించే పని మళ్ళీ గంగులకి అప్పచెప్తారనమాట. అది ఎంత మంచి దెయ్యమైనా ఆ దెయ్యానికి ఎదురుగుండా వెళ్ళి మాట్లాడటము ఇవ్వటం వాళ్ళకి భయంగా ఉందనమాట. అందుకని గంగులకి అప్పచెప్తారు. అప్పచెప్పేటప్పటికి ఆ రాత్రి కూడా ఏం చేస్తాడు, గంగులు అక్కడే ఉంటాడు. ఉండి దెయ్యం రాగానే దానికి ఈ నౌకర్లందరూ కలిసి ఇచ్చారు కదా ఉన్ని దుస్తులు గొంగలి ఇచ్చారు కదా, అవన్నీ చూపిస్తాడనమాట. చూపించేటప్పటికి ఈ దెయ్యం ఎంతో ఆనందపడిపోయి ఎంతో సంతోషంగాను ఆ గంగుల సహాయంతోనూ శుభ్రంగా షర్ట్ వేసుకొని ఆ షరాయి తొడుక్కొని చక్కగా గొంగలి కప్పుకొని ఏం చేస్తుంది, ఇంకా వస్తాను అని చెప్పి అది బయలుదేరుతుంది అనమాట. బయలుదేరేటప్పటికి అప్పుడు ఈ గంగులు ఆశ్చర్యంగా, అదేంటి అలా వెళ్ళిపోతున్నావు, అంట్లు ఎంగిళ్ళు అవన్నీ శుభ్రం చేయవా, ఇల్లంతా శుభ్రం చేయవా, బట్టలన్నీ ఉతకవా, అదేంటి వెళ్ళిపోతాను అంటున్నావు అంటాడనమాట ఆశ్చర్యంగా. అనేటప్పటికీ ఆ కొండముచ్చు దెయ్యం అంటుంది, నా శిక్ష పూర్తి అయిపోయింది, నేను చేసిన పనికి ప్రతిఫలం దొరకగానే నా పాపం తీరిపోతుంది అని యమధర్మరాజు గారు చెప్పారు. అందుకని ఇప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి చేస్తున్న పనికి నాకు ప్రతిఫలంగా మీరు ఈ బట్టలు ఇవన్నీ ఇచ్చారు కదా, నా పాపం తీరిపోయింది యమధర్మరాజు గారు చెప్పినట్లు, అందుకని నేను వెళ్ళిపోతున్నాను అంటే ఆ దెయ్యం వెళ్ళిపోతుంది అనమాట. మొన్నాడు ఈ ఇంటి నౌకర్లందరూ వచ్చి చూసేటప్పటికి ఇంకేముంది, ఆ పని అంతా అలాగే ఉంటుంది, ఎక్కడ పని అక్కడే ఉంటుంది. ఏమైంది అంటేను ఈ గంగులు మొత్తం జరిగిందంతా చెప్తాడనమాట. చెప్పేటప్పటికి
వాళ్ళకి ఏమి ఇంకా ఏమి విచారించరు. అయ్యో దయ్యం వెళ్ళిపోయిందే, ఈ పనంతా మనం చేసుకోవాలి అని ఏమాత్రం బాధపడరు, ఏం విచారించరు. వాళ్ళకి అర్థమైపోతుంది, అమ్మో జమీందారు గారి సొమ్ము తింటూ మనం ఏం పని చేయకుండా ఇలా సోమరిపోతులాగా ఉంటే గనక మనకు కూడా యమధర్మరాజు గారు ఇలాంటి శిక్ష విధిస్తాడు. అమ్మో మనం మళ్ళీ కొండముచ్చులుగా వచ్చి మళ్ళీ మనం ఇట్లా ఇక్కడ చాకరీ చేయలేము, అయ్యో బాబోయ్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఒళ్ళు వంచి వాళ్ళు ఆ జమీందారు గారు ఏ పని అయితే ఎవరికి ఏ పని అయితే అప్పచెప్పారో ఆ పని వాళ్ళు సవ్యంగా ఎటువంటి బద్ధకం లేకుండా ఆ పనులు చేసుకుంటూ ఉంటారనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.